పక్క తీసి ఉన్న టమాటా జ్యూస్ని వేసుకోండి. మీరు వేసుకున్నాము. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసి, ఈ కొత్తిమీర సరిపోదండి, పులుసు వేసిన తర్వాత మళ్ళీ కొంచెం వేసుకోవాలి. ఈ లోపల చింతపండు మనం అలా వేసుకున్నాం, మెత్తగాను జ్యూస్ తీసుకున్నాము. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో చింతపండు పులుసు వేసుకుందాం. కొద్ది వాటర్ వేసుకున్నాము. సరిపోయినంత ఉప్పు వేసుకున్నాం. అయిపోయిందండి వంకాయ పులుసు. వంకాయ పులుసు రెడీ. చాలా టేస్ట్గా ఉందండి. ఒకసారి చేసి కామెంట్లో నాకు చెప్పండి బాగుందో లేదో.